స్వాతి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వీక్లీ క్లీనింగ్ అండి. ఈ వీడియోలో అయితే వీక్లీ క్లీనింగ్ ఏ విధంగా అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అని అయితే ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ వచ్చేసి గిన్నెల స్టాండ్ అండి. ఫస్ట్ దీంతోనే అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఇలా అంటే రోజు తోముతూనే ఉంటాను, కాకపోతే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా నీట్గా అయితే అక్కడక్కడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, అక్కడైతే గలీజ్గా ఏమన్నా అంటే పేరుకపోయినట్టు ఉన్నా నేను ఈ వీక్లీ క్లీనింగ్లో స్టీల్ పీస్ నారతో అయితే క్లీన్ అయితే చేస్తాను. ఇదైతే మీషోలో అయితే తీసుకున్నాను. అప్పుడు వచ్చేసి 215 ఏమో పడ్డది కాస్ట్. దీనికి అంటే సబ్బు పెట్టుకునేది మళ్ళీ కింద ర్యాక్ లాగా వచ్చింది. వాటర్ కారినా ఏం అంటే బండ గలీజ్ కాకుండా ఇందులోనే స్టోర్ అయ్యేటట్టు కింద ఇది వచ్చింది. ఇంకా ఇది పక్కన స్పూన్స్ పెట్టుకునేది అది కూడా వచ్చేసిందండి. ఇలా వీక్లీ వన్స్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే వాష్ చేసుకుని ఎండలో అయితే పెట్టేస్తాను. ఇంకా అవి ఎంత నీట్గా తోమేసుకున్నా ఏదో టైంలో బిజీగా అక్కడక్కడ కొంచెం వదిలేస్తూ ఉంటాము. కాబట్టి అలా వీక్లీ వన్స్ అయినా తప్పకుండా ఒక రొటీన్ లాగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే కిచెన్లో మనము ఎక్కువ అంటే టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. అందుకనే ఎప్పుడైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా సెకండ్ వన్ ఇదైతే వెజిటేబుల్స్ అవన్నీ కడుక్కుంటూ ఉంటాం కదా, ఇందులో అయితే రోజు వాష్ చేస్తూ ఉంటాను. కాకపోతే నేను సోప్తోనే ఇలా అంటే స్క్రబ్బర్తోనే ఇలా అయితే రుద్దేసి వదిలేస్తూ ఉంటాను. అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ దీనికి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి సైడ్లకైనా ఏదానికైనా ఇలా బ్రష్తో నీట్గా అనుకుంటాను. బ్రష్తో అనుకుంటే నీట్గా అయితే అయిపోతుంది అనమాట. ఎక్కడన్నా చిన్న ప్లేసెస్లో కూడా నీట్గా వెళ్ళిపోతుంది కాబట్టి బ్రష్ని అయితే యూజ్ చేస్తాను దీనికోసం. ఈ సంతంతా తోమేసేలోపు ఖచ్చితంగా అయితే లేట్ అవుతుందని ఇంకా ఎండలో కూడా పెట్టకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంట్లోనే కామన్గా సింకులు ఉంటున్నాయి కాబట్టి బయటికి వచ్చి తోమేంత ఎవ్వరికి ఉండలేదన్నమాట. అందుకని నేను వీక్లీ వన్స్ అయినా వీటిని అన్నిటిని తెచ్చి ఎండలో అయితే ఆరబెడతాను ఒక 1 అవర్ అట్లా. ఇంకా తర్వాత చాపర్ని అయితే ఏవైనా కూరగాయలు కట్ చేసిన వెంటనే క్లీన్ అయితే చేస్తాను. కాకపోతే చెప్పాను కదా, ఇలా మురికిగా ఏదైనా క్లీన్గా ఉన్న బ్రష్తో అయితే నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని అయితే బ్రష్తోనే అని ఒక 1 అవర్ ఎండలో ఆరబెట్టడానికి దీన్ని కూడా బయటకు అయితే తీసుకొచ్చాను. ఇలా బ్రష్తో నీట్గా అనుకున్నాక తర్వాత పీస్నారతో కూడా అనుకుంటాను. ఎందుకంటే చాక్తో ఎక్కువ కూరగాయలు, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇంకా నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా కట్ చేస్తూనే ఉంటాం కాబట్టి చాపర్ని నేను ఎప్పుడు కట్ చేసుకున్న వెంటనే కడిగేసుకొని ఎండలో అయితే పెట్టేసుకుంటాను. ఎండలో ఉండడం వల్ల చాలా ఇంపార్టెంట్. వాటిని అలాగే నీడలోనే వదిలేసామనుకోండి చిన్న పురుగులు వంట రూమ్లో స్టార్ట్ అవ్వడం అవుతుంది. కాబట్టి నేను మ్యాక్సిమం అయితే ఎండలో ఆరబెట్టుకోవడానికే ట్రై చేస్తాను. కాకపోతే పిల్లలతో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇంకా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వీక్లీ క్లీనింగ్లో మాత్రం దాన్ని కూడా మెయిన్గా అయితే తెచ్చేసి పెట్టుకుంటాను. ఇంకా 4th వన్ వచ్చేసి ఈలపీట అన్నమాట. ఇంకా నాకు చాపరు ఇంకా షాకు ఎన్ని విధాలుగా వాడినా నేనైతే ఎక్కువ మొత్తంలో అంటే కూరగాయలకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. చాపర్తోన ఇంకా ఏమంటారు చాక్తోన నాకైతే అంత ఎక్కువ అలవాటు ఉండదు. ఇంకా ఏదైనా నేను వెజిటేబుల్స్ మొత్తం ఆఫ్టర్నూన్ టైంలోనే కట్ చేసి పెట్టుకుంటాను కాబట్టి మ్యాక్సిమం దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఏదైనా సీరియల్ చూసుకుంటూను లేదనుకోండి మైండ్ రిలాక్స్ కోసం అని ఖచ్చితంగా అయితే ఏదో ఒక సీరియల్ అయితే చూస్తాను. మా టీవీలో 12:30కి వచ్చే మళ్ళీ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయిలు అలానే ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కొనేంత శక్తి
అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలి. అలా చూసన్నా ఇన్స్పైర్ అయ్యి కొంచెమన్నా మారుతానేమో అని నేను చూస్తాను, అదొక్కటి అనమాట. ఏదైతే ఏముందండి, ఇంకా ఆ టైంలో నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాను కాబట్టి ఇంకా కూర్చొని ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసుకొని ఇలా నేనైతే ఇలపీటతోనే కట్ చేసుకుంటాను. ఇది వీక్లీలో 2 సార్లు, బుధవారం రోజు, సండే రోజు అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. ఇది వచ్చేసి సండే అనమాట, సండే వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా ఇలా అయితే నీట్గా ఫస్ట్ దీన్ని, ఎందుకంటే ఇది కట్టే అంటే కింద మొత్తం కట్టే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వాటర్ పడ్డ పురుగులు వెంటనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంత ఎండలో వీలైనంత ఎక్కువ పెట్టుకుంటే, నేను రోజు రెగ్యులర్గా అంటే అప్పుడోసారి ఇప్పుడోసారి పెడుతూనే ఉంటాను. కానీ సండే రోజు మాత్రం నీట్గా ఇక్కడ మూల కూడా వదలకుండా నీట్గా అయితే చేసేసుకొని ఎండలో అయితే పెట్టేసుకుంటాను. ఇది తడిగా ఉంటే జంగు పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూరగాయలు కట్ చేసుకున్నా ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి, తుప్పు పట్టడము, జంగు పట్టడము, ఇంకా చిన్న చిన్న పురుగులు రావడం అస్సలు ఉండదు. లేకుంటే ఇది కట్టే కాబట్టి కొంచెం తడిగా ఉన్నా అంత పేరుకుపోయినట్లు జంగు పట్టినట్టు ఎట్లనో ఉంటుంది కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాలి. ఇంకా ఫిఫ్త్ వన్ అండి, సారీ. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేస్తాను కదా, బ్రష్, స్క్రబ్బర్ అదైతే నీట్గా ఒక్కసారి కడిగేసుకుంటాను. కడిగేసుకొని మళ్ళీ ఇంకా ఇది చపాతీ బండ అండి, దీనిని కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నార్మల్గా అంటే చపాతీ చేసిన వెంటనే తడి బట్టతో తూర్చేస్తాను, కానీ వీక్లీ వన్స్ మాత్రం ఖచ్చితంగా అయితే తోమేస్తాను. తోమే ఎండలో దీన్ని కూడా ఆరబెడతాను. ఇది కూడా పురుగులు రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చెక్కది కాబట్టి తొందర పురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్లో దీన్ని కూడా నేను ఖచ్చితంగా అయితే తోమేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పురుగులు అవి ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా తోమేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేసుకుంటాను. మనకు ఎక్కువ కాలం రావాలి అంటే కూడా ఇలా అయితే ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా చపాతీ కట్ట ఏమంటారు దీన్ని, చపాతీ కర్ర దీన్ని కూడా తోమేసుకొని పెట్టేసుకుంటా. ఇంకా ఇంట్లో రెగ్యులర్గా వాడే బాటిల్స్ అనమాట. ఈ బాటిల్స్ని అయితే నేను ఒక 1 అవర్ ముందు కొంచెం సాల్ట్, బియ్యం వేసి నానబెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ తీసేసాను. బాటిల్స్ కామన్గా క్లీన్ చేసుకునేది ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, దానికి ఇంకా అందుకనే నేనైతే ఎక్కువ ఏం మెన్షన్ చేస్తలేను. కానీ క్లీనింగ్ మాత్రం వీక్లీ వన్సే కాదు, రోజు రెగ్యులర్గా కూడా ఉప్పుతోనో సాల్ట్తోనో అయితే నేను క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా ఈ విధంగా ఇన్ని రోజులు ఈ బ్రష్ లేకుండా నా దగ్గర, అందుకే నేనేం చూపించలేదన్నమాట. మొన్ననే ఇంకా సంతకు వెళ్తున్నాను కాబట్టి బ్రష్ అయితే తెచ్చుకున్నాను. ఆ బ్రష్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇలా కొంచెం సోపు కానీ సర్ఫ్ కానీ ఏమన్నా వేసేసి క్లీన్గా నీట్గా 1కి 4 సార్లు అయితే బాటిల్స్ని మాత్రం కడుక్కోవాలి. ప్లాస్టిక్ ఎంత తగ్గిద్దామన్నా వీలు కావట్లేదు అనమాట. ఇంకా నేను అంటే గ్లాసువి ట్రై చేశాను, ఇంకా రాగివి ట్రై చేశాను, స్టీల్వి ట్రై చేశాను. బాటిల్స్లలో ఒక్కటి కూడా ఉండట్లేదు. మా పిల్లలు మూతలను అస్సలు ఒక్క చోట ఉంచట్లేదు అనమాట. ఇంకా అందుకనే అయితే నేనైతే ఇంకా ఇప్పట్లో అయితే అంత బడ్జెట్ పెట్టేసి వాటిని ఎక్కడెక్కడనో పాడేసే బదులు ఇంకా ఎందుకులే అని అయితే ఇప్పటికైతే ప్లాస్టికే వాడుతున్నాను. ఇంకేం చేయాలి చెప్పండి. ఈ విధంగా ఇంకా రోజు క్లీన్ చేస్తాను, కానీ క్యాప్స్ దగ్గర, మూతల దగ్గర అంటే బాటిల్ ముందు ఇలా అయితే గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బ్రష్తో అయితే క్లీన్గా అయితే చేసేసుకుంటాను. వీక్లీ వన్స్లో ఇవి కూడా ఎండకైతే ఖచ్చితంగా పెడతాను. ఇంకా మా ఆయన సండే రోజు ఇంటి దగ్గరనే ఉంటాడు కాబట్టి బాటిల్స్ మొత్తం ఇంకా తనేం షాప్కి తీసుకువెళ్ళాడు, ఇంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి పనిగా అన్నీ క్లీన్ చేయొచ్చు అని చేసేసుకుంటాను. ఇలా అన్ని బాటిల్స్ని అయితే క్లీన్గా చేసేసి పెట్టుకుంటాను. ఇంకా 1కి 4 సార్లు అయితే, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి నీట్గా అయితే కడిగేసుకోవాలి. తర్వాత చెత్తచాట అండి, ఇది కూడా చెత్తచాట కూడా అంటే ఇంట్లో అది ఇది వాడుతూ ఉంటాం దీన్ని. ఇంకా ప్రతి దానిలో ఈ చెత్తచాటను యూజ్ చేస్తుంటాం కాబట్టి తడిగా అస్సలు ఉండరాదు ఇది కూడా, ఎందుకంటే క్రిములు ఇక్కడ నుంచే ఎక్కువ వస్తాయి. ఇంట్లో వీక్లీ వన్స్ ఇవన్నీ ఖచ్చితంగా అయితే మనం చూసుకోవాలి, ఎందుకంటే ఇల్లాలి చేతిలోనే
ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కదా. ఇంకా ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలన్నా ఇవన్నీ అయితే తప్పనిసరిగా చూసుకుంటూ ఉండాలి. పిల్లలున్నా పెద్దలున్నా ఎవరున్నా తప్పకుండా అయితే వీటిని క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనకు ఆరోగ్యం 4 కాలాలు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళకుండా ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండాలి అంటే వీటిని కొంచెం చూసుకుంటూ అప్పుడోసారి ఇప్పుడోసారి వీలైనప్పుడల్లా తోమేసి పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నీట్గా ఎవరైనా వచ్చిన అమ్మ ఇల్లు కొంచెం బాగానే ఉంది అనే ఫీలింగ్ అందరిలో అనిపించుకోవాలంటే కొంచెం అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. కాకపోతే ఇంకా మా పిల్లలతో ఎంత నీట్గా పెట్టుకుందామన్నా అయితే లేదు. ఇంకేం చేయాలో చూడాలి అంటే కొంచెము ఇంకా అన్నీ అయిపోయినాయి అనమాట. ఈ బ్రష్ని కూడా నీట్గా అయితే ఆల్రెడీ సోప్ అవి ఇవి వాడేసాను కాబట్టి ఇంకా దీన్ని కూడా ఎండలో అయితే పడేస్తాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇవి జగ్గులు బ్రష్లు ఇంకా అంటే ఇవి కూడా ఉంటాయి కదండి, మనము హెయిర్కి ఇంకా రోజు యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా ఆయిల్ అట్లా ఎక్కువ అంటే డ్రాండ్రఫ్ ఇందులో నుంచే ఎక్కువ వస్తుంది అనమాట. మనం బ్రష్లను అంటే దువ్వెనలను అస్సలు క్లీన్ చేయమన్నమాట. ఈ దువ్వెనలను అప్పుడోసారి ఇప్పుడోసారి కడుక్కుంటూనే ఉండాలి, లేదనుకోండి ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట డాండ్రఫ్. వీటిని నీట్గా చేసుకొని వీక్లీ వన్స్ అయినా మనం కోమ్స్ వాడామంటే అసలు డాండ్రఫ్ అనేది ఉండదు. నా జుట్టు సీక్రెట్ అంటే ఇదేనండి. నా దువ్వెన రోజు క్లీన్ చేసుకొని ఎండలో అయితే కొద్దిసేపు అయితే వేసుకుంటాను. అప్పుడైతే జుట్టు చాలా ఉండేది. ఈ మధ్యనే ఇంకా పిల్లలతో నా టైం అస్సలు కుదరట్లేదని అయితే జుట్టును కట్ చేస్తున్నా. కానీ ఇప్పటి నుంచి పెంచాలి అనిపిస్తుంది, చూడాలి మరి. ఎవరైనా తెలియని వాళ్ళకు తెలుస్తుందని మాత్రమే చెప్పేస్తున్నా. ఈ దువ్వెనలకు ఖచ్చితంగా మనం రోజు ఆయిల్ అంటించుకుంటూ ఉంటాము, అట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి దువ్వెనలను మాత్రం నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు. లేదనుకోండి వీటికి ఇంకా మనం ఆయిల్ పెట్టుకొని దూకేసుకొని ఒక చెర పెట్టామనుకోండి ఎర్ర చీమలు నల్ల చీమలు అయితే పట్టేస్తాయి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పూస్తూ ఉంటాం కాబట్టి. అందుకనైతే వీటిని కూడా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకొని వీటిని ఒకసారి ఎండలో అయితే పెట్టేసుకుంటాను. తర్వాత వచ్చేసి బట్టల బ్రష్ అండి. ఇది కూడా నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అంటే పైన సబ్బు పెట్టడం అలా ఇలా చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా. అందుకని ఇంకా పొరపాటున అది కూడా గలీజ్గా కనిపించకుండా దీన్ని కూడా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత వచ్చేసి ఇంకా మగ్గులు, వీటిని అంటే బాత్రూమ్స్ కడిగిన ప్రతిసారి తోమేస్తాను. కాకపోతే ఇక్కడ స్టీల్ పీస్ నర ఉంటుంది, ఇంకా అలాగే ఏమంటారు ఇంకా బాత్రూమ్లలో నేనైతే ఎప్పుడు గలీజ్గా అయితే పెట్టుకోను. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను బాత్రూమ్స్ నీట్గా ఉంచుకోవడానికి. ఇంకా ఆ విధంగా బాత్రూమ్స్ ఎప్పుడు కడిగినా బకెట్ను దీనిని కూడా తోమేస్తాను. కాకపోతే ఈసారి ఇంకా అన్ని తోమేస్తున్నాను. ఈ ఒక్కటి ఏం పాపం చేసినాయని వీటిని కూడా తీసుకొచ్చాను అనమాట. ఎక్కడన్నా మూలల చోట అలా ఇలా ఉంటే కూడా ఇంకా బ్రష్ ఉంది కాబట్టి బ్రష్తోనైతే నీట్గా క్లీన్ చేయొచ్చు అప్పటిదప్పుడు అని ఇంకా వీటిని కూడా వచ్చి ఇలా అయితే తోమేసి వీటిని కూడా ఎండలో అయితే కొద్దిసేపు పెట్టేసుకుంటాను. ఎండలో మరీ ఎక్కువసేపు పెట్టాను, గంట కన్నా ఎక్కువ ఏం పెట్టాను. అప్పటిదప్పుడు తీసేస్తాను అనమాట. కొంచెం ఒట్టిగా అనిపిస్తాయి కదా, అప్పుడే ఇంకా తీసేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టబ్ అండి. టబ్బుని గిన్నెలకైతే నేనైతే ఇప్పుడు ఎక్కువ వాడతలేను. ఇలా అన్ని వీక్లీ వన్స్లో ఒక్కటే టబ్ని అయితే వాడుతున్నాను. ఆల్మోస్ట్ అయితే సింక్లోనే ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను కాబట్టి ఇంకా బయటికి తీసుకొచ్చే పని అయితే ఉండలేదు కాబట్టి ఈ టబ్ని కూడా వీక్లీ వన్స్ అయితే తప్పకుండా క్లీన్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బెడ్షీట్లు ఇంకా మెత్త కవర్స్ వీటిని మాత్రమే ఉతకడానికి ట్రై చేస్తున్నా, అంటే ఇందులో అయితే వేస్తున్నాను. ఇంకా గిన్నెలు అవి ఇవి ఏమి టబ్ని ఏమి ఎక్కువ వాడతలేను, ఇంకా నీడకు పెట్టుకుంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి మరీ ఎండలు ఎక్కువ ఉంటే పగులలాగా అంటే తొందర పగిలిపోతుందని అయితే ఇంకా నేను లోపలనే పెట్టేసుకుంటాను. వీక్లీ వన్స్ ఇలా తోమేస్తే నీట్గా ఎక్కడిదక్కడ అంటే గలీజ్ అయి ఉంటుంది కదా. నేను రోజు అయితే దుప్పట్ల కోసం అని అయితే వాడుతున్నాను ఇది. మా పిల్లలు ఇంకా టాయిలెట్స్ అలా ఇలా వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడోసారి దీన్ని వాడతాను. ఇంకా ఇలా వీక్లీ వన్స్ అయితే బ్రష్తోనైతే నీట్గా మూలల దగ్గర నుంచి ఇలా ఉన్నాయి కదా లైన్స్, వాటి దగ్గర ఇలా అయితే క్లీన్ చేసేసుకొని ఎండలో అయితే పెట్టేసుకుంటాను. ఇది కూడా ఎందుకంటే ఇంట్లో
వీక్లీ వన్స్ మాత్రం తప్పకుండా ఆల్మోస్ట్ అన్నీ తోమడానికే ట్రై చేస్తాను. 1కి 4 సార్లు తీసుకొచ్చి ఇలా అయితే అన్నీ క్లీన్ చేసేసి నీట్గా తోమేస్తే ఓ పని అయిపోతుంది. మళ్ళీ పేరుకుపోయినాయి అనుకోండి, వాటిని తోమలేక రుద్దలేక చేతులు నొప్పులు అనమాట. అందుకనైతే ఇలా వీక్లీ వన్స్ అప్పుడోసారి ఇప్పుడోసారి టైం ఎప్పుడు దొరికితే అప్పుడు, ఈ టైమే అని పెట్టుకోకుండా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు తోమేసి పెట్టుకున్నాం అనుకోండి పని తొందర అవుతుంది. ఎప్పుడైనా పండగలు ఫెస్టివల్స్ ఇలా వచ్చినప్పుడు అన్నీ తోమాలి అనే ఫీలింగ్ ఏముండదు అనమాట. ఇంకా వీటిని అన్నిటిని ఇలా తోమేసి ఎండలో అయితే పెట్టేసుకుంటాను. ఇందాక తోమాను కదండి, ఇంకా బ్రష్, తర్వాత పీసినార, తర్వాత సబ్బు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా ఖచ్చితంగా అయితే నీట్గా కడిగేసుకొని ఈ బ్రష్ను కానీ పీసినారని కానీ వీటన్నిటిని వాడతాను కాబట్టి మళ్ళీ ఇంకా అవి ఏమీ వాడనండి. అంటే గిన్నెలకి మాత్రం వాటిని వాడను, వేరేవి వాడతాను. ఇవి మాత్రం ఓన్లీ ఇలా వీక్లీ వన్స్కి మాత్రమే వీటిని వాడతాను. ప్రతిసారి కొత్తవి అయితే తెలియను కదా, అందుకని వీటిని కూడా నీట్గా తోమేసుకొని ఇలా అయితే ఎండలో అయితే పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీసారి వాడుకోవడానికి వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తాను అనమాట. సబ్బును కూడా ఇంకా అంటే నీట్గా కడిగేసుకొని ఇలా అయితే బోర్లిచి పెట్టుకున్నాను. కొద్దిసేపు అయినాక ఎండలో పెడితే అంటే మనం ఫస్ట్ గిన్నెలు తోముతాం కదా, ఆ గిన్నెలు తోమేటప్పుడు మెయిన్ సబ్బు కూడా అండి, సబ్బుని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, తడి లేకుండా ఉంచుకోవాలి. అప్పుడే గిన్నెలు స్మెల్ రాకుండా అలా గలీజ్గా ఉండకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే అన్నిటిని అయితే నేనైతే తోమేసి పెట్టేసుకొని వీక్లీ వన్స్ ఇలా అయితే చేసేసుకుంటాను. ఇదండి వీడియో కనుక నచ్చితే మీ విలువైన కామెంట్లను సరదాగా కామెంట్లలో సర్దేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్లలో చెప్పండి. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, ఉంటాను.